హలో అండి, చాలా మంది అడుగుతున్నారు కదా అక్క, కొంచెం డిఫరెంట్ గా ఏమన్నా మోడల్ ట్రై చేసి స్టిచ్ చేయొచ్చు కదా అక్క, మాకు యూస్ఫుల్ అవుతుంది. మీరందరూ కూడా నేర్చుకుంటానంటే నేను ఇంతకు వీడియోస్ చేయని చెప్పండి, కాకపోతే టైం లేక కొంచెం వీడియోస్ లేట్ అవుతుంది. ఈ డ్రెస్ ని 2 సారీస్ కలిపి అయితే స్టిచ్ చేశాను. మా పాపకి స్టిచ్ చేయక మిగిలిన క్లాత్ అనమాట. ఈ టాప్ స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాం. ఇక్కడ వచ్చి క్లాత్ ని 4 ఫోల్డ్ చేసి అయితే తీసుకున్నాను అనమాట, ఫ్రంట్ బ్యాక్ ని. ఈ టాప్ కి లైనింగ్ 80 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. కింద బాటమ్ కి అలాగే హ్యాండ్స్ కి అయితే ఉండదు. సో లెంత్ వచ్చి నేను 14.5 తీసుకున్నాను. నేను వచ్చి ఎల్ సైజు. సో ఇక్కడ చూడండి, నాకు బాడీ లూజ్ వచ్చి 9.5 అనమాట. ఇక్కడ మన బ్రెస్ట్ లూజ్ అనమాట. బ్రెస్ట్ లూజ్ బాడీ లూజ్ కూడా అయిపోద్ది అనమాట. సో 9.5 కి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. మిగతా 2 ఇంచెస్ ఉంటుంది చూస్తారా, ఇదంతా ఖర్చు కోసం. అదే మెయిన్ క్లాత్ వచ్చి 3 మీటర్స్ తీసుకోవచ్చు, లేదా 2.5 మీటర్ అయిపోద్ది. కాబట్టి 3 మీటర్స్ ఉంటే బెస్ట్. ప్లాజాకి 4 మీటర్స్ క్లాత్ ఉంటే ఫుల్ సర్కిల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్, అలాగే షోల్డర్ వచ్చి 2.5 ఇంచెస్ అనమాట. టోటల్ మనకి 5.5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చంక పొడవు వచ్చి చూడండి 6.5 లేదా 7 ఇంచెస్ వరకు తీసుకోండి. సో ఇలా సర్కిల్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి నెక్ మోడల్ అనమాట. ఇక్కడ చూడండి, నెక్ పొడవు వచ్చి 6 లేదా 6.5 తీసుకోండి. 6.5 అంటే కొంచెం ఎక్కువ అవుతుంది, నేను డీ పెడతాను కాబట్టి 6.5 తీసుకున్నాను. ఇలా ఇట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఇలా నెక్ డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చి మీకు నెక్ డీప్ ఎక్కువ అవుతుంది అనుకుంటే నెక్ విడ్త్ వచ్చి 2.5 తీసుకోండి. నాకు ఎక్కువ డీప్ కావాలనుకుని నేను 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇక్కడ నడుము దగ్గర చూడండి 1 లేదా ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్కి లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకుని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు డివైడ్ చేసుకోండి రెండు కూడా. ఇప్పుడు మనం దీనికి ఫ్రిన్స్ కట్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అలాగే పొడవు అనమాట, లైన్ పొడవు వచ్చి 4 ఇంచెస్. ఇక్కడ సైడ్ ఉంది కదా, ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి పైకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ చంక మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకుని ఇలా రౌండ్ అయితే తీసుకోవాలన్నమాట, క్రాస్గా కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడైతే కట్ చేసుకోవడమే. సో ఇప్పుడు నెక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిన్స్ కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకోవాలి కదా కానీ డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మనకి ఖర్చు కోసం 1.5 అయితే సరిపోతుంది, అందులో అయితే కవర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్ బేస్ చేసి. చూడండి, మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అలాగే టక్స్ మొత్తం కూడా నేను మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాను కదా. సో ఇక్కడైతే మెయిన్ క్లాత్కి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి, మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం. ఈ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు రెండు కూడా ఈక్వల్లో ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. లేకపోతే ఎగు దిగు వస్తుందంటే స్టిచ్ చేసినప్పుడు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది మళ్ళీ ఇప్పుకోవడానికి. చూడండి, మనమైతే మొత్తం ఇలా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెడ పట్టి వేసుకోవాలన్నమాట. చూడండి, నేను క్రాస్కి ఒక పీస్ అయితే కట్ చేస్తాను కదా క్లాత్. ఇప్పుడైతే ఇలా రివర్స్లో మెయిన్ క్లాత్ వేసి మొత్తం ఈ నెక్ అనేది నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏముందో అదంతా కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ రౌండ్ తిరగడం కోసం ఇక్కడ మిడిల్లో సైడ్స్ కూడా మనం చిన్న చిన్న టక్స్ అయితే తీసుకోవాలి. ఇలా టక్స్ తీసుకున్న తర్వాత దీన్ని అయితే చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా రివర్స్ అయితే చేసుకోండి నీట్గా. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి ఇప్పుడు ఈ నెక్ అనేది ఫోల్డింగ్ చేసుకుని మనం కావాలంటే ఎమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎక్కడైతే మిషన్తో స్టిచ్ చేసుకుని ఈ సైడ్స్ ఉంది కదా ఎక్స్ట్రా ఇదంతా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాము. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా షోల్డర్స్ దగ్గర అయితే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చి టక్స్ మనం స్టిచ్ చేసుకోవాలి కదా. చూడండి, షోల్డర్ ఉందా, ఇక్కడ నుంచి మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి ఇలా ఒక 3 ఇంచెస్కి లేదా 3.5కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట 2 సైడ్స్. ఇప్పుడు స్లీవ్స్ అయితే కట్ చేసుకుందాం. నేను వచ్చి ఇక్కడ 22 ఇంచెస్ లెంత్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ విడ్త్ వచ్చి 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 2 హ్యాండ్స్ కలిపి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 4 ఫోల్డ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పైనుంచి మనం ఒక 3 ఇంచెస్కి కింద వైపున మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, 3 ఇంచెస్కి ఇలా కింద వైపు మార్కింగ్ అయితే చేసుకున్నాను.
ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇక్కడ 4.5కి అయితే నేను ఒక మార్కింగ్ అయితే చేసుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను అనమాట. సో అక్కడ నుంచి ఇలా క్రాస్గా మన హ్యాండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలి. మన హ్యాండ్ షేప్ ఎలా కట్ చేసుకుంటాం సేమ్ మన హ్యాండ్ లాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 4.5కి ఒక మార్కింగ్ చేసుకుందాం కదా, అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ పైనుంచి రౌండ్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చి మన పఫ్ హ్యాండ్స్ కదా, దానికోసం అనమాట. చూడండి ఇలా మనం ఆ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్లోకి అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇది వచ్చి మొత్తం కూడా బెలూన్ హ్యాండ్స్ అని చెప్పాను కదా, దానికోసం క్లాత్ అనేది ఎక్కువ కావాలి. మీకు కావాలనుకుంటే ఇంకో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే తక్కువ క్లాత్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం మనం 10 ఇంచెస్ వరకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ మొత్తం షేప్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ వరకు మళ్ళీ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కట్ చేసుకుందాం కదా. ఇప్పుడైతే మనం ఈ 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనం రౌండ్ తీసుకుందాం. అక్కడి నుంచి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ కింద అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి మన ఇష్టం అనమాట. ఇంకా మనకి ఫ్రిల్స్ కావాలనుకుంటే సెట్ చేసుకుని ఆ పైన చంక లూజ్ కొంచెం కింద వైపుకి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో పర్టికులర్గా ఇదే కొలత ఉండాలని లేదు, ఇన్నే ఫ్రిల్స్ పెట్టాలని లేదు. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం కుట్టేసుకుందాం కదా ఈ ఫ్రిల్స్ని. ఇప్పుడు కింద వైపున అయితే స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు కింద వైపున ఒక 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ కింద ఎలాస్టిక్ అనేది మనం పెడతాం కాబట్టి మనకి ఒకే కొలత ఉండదు అనమాట. ఇక్కడ చూడండి నేను ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఎలాస్టిక్ పొడవు వచ్చి ఇక్కడ 12 ఇంచెస్ అనమాట. ఇలా 12 ఇంచెస్కి 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పిన్ని పెట్టి ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ నుంచి అయితే తీసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ కింద కుచ్చులు వస్తాయి అన్నమాట. ఎలాస్టిక్ అనేది జరగకుండా ఇటు అటు స్టిచ్ చేసేసుకుందామంటే సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు హ్యాండ్ అంటే ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందాము. ఇప్పుడు కింద పార్ట్కి అంబ్రెల్లా కటింగ్ అయితే చేసుకుందాము. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసే ముందు ఇక్కడ నడుము లూజ్ అయితే చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని 2 ఫోల్డ్ చేసామంటే ఇక్కడ లెంత్ ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ మన ఖర్చుతో పాటు 10 ఇంచెస్ ఉంది కదా, ఇప్పుడు బాటమ్ అనేది కట్ చేసుకుందాము. బాటమ్ కోసం ఒక 2 మీటర్స్ క్లాత్ అయితే ఉండాలి. దీన్ని అయితే ఇలా 4 మడతల కింద చేయాలన్నమాట. ఇది మనకి అంబ్రెల్లా కటింగ్ అయితే వస్తుంది. ఇక్కడ క్లోజ్ వైపు ఉంది కదా, 1 సైడ్ అక్కడ నుంచి అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్గా పెట్టి ఇక్కడ 8 ఇంచెస్కి ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పైనుంచి మనకి 5.5 ఉంది కదా 1 సైడ్, ఆ 5.5కి ఇలా సర్కిల్గా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ చూసుకున్నప్పుడు మనకి 9.5 కంపల్సరీ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి 8 ఇంచెస్ ఉంది కాబట్టి ఇంకొక లైన్ కిందకి డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ రౌండ్ 9.5 వస్తుంది. ఇప్పుడు మనం ఈ బాటమ్ లెంత్ వచ్చి 21 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అది మీ టాప్ లెంత్ని బట్టండి. దీన్నైతే ఇక్కడ కొంచెం షార్ట్గానే తీసుకుంటున్నాను. ఇక్కడ 1 సైడ్ క్లాత్ అనేది తక్కువ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఈ క్లాత్ కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని చూసారా, ఆ క్లాత్ అనేది అక్కడ వేయాలన్నమాట. అక్కడ పెట్టి మళ్ళీ సేమ్ మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. ఇలా క్లాత్ చూసారా, దానికి ఒక 1/2 ఇంచ్కి పైకి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేస్తున్నప్పుడు ఖర్చు అనేది తగ్గుతుంది కదా. ఇప్పుడు మనం 21 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుని దీనికైతే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి కలిపి ఉంటుంది కదా క్లాత్, 2 పార్ట్స్ కూడా డివైడ్ చేసుకొని 2 పార్ట్స్ కింద ఇలా 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. అలా 2 సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి చూద్దాము. ఇలా కరువు స్కేల్లోని ఇక్కడ నేనైతే ఒక వేస్ట్ క్లాత్ మీద చూపిస్తున్నాను చిన్నగాని. చూడండి ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ కదా, దీన్ని ఇలా 2 ఫోల్డ్ కింద చేసి పైన కింద నుంచి ఒక 3 ఇంచెస్కి లేదా ఒక 2.5కి మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్గా అనమాట. చూడండి ఇలా క్రాస్గా మనం ఇలా లైన్ అయితే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. సో దీనివల్ల అయితే మనకు ఒక షేప్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ వైపు కొంచెం డిఫరెంట్గా మోడర్న్గా ఉంటుంది. నాకు అలా కట్ వద్దు అనుకుంటే నార్మల్గా సర్కిల్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను లైనింగ్ అనేది యూజ్ చేయట్లేదు, మీకు కావాలి అనుకుంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్టిచ్ చేస్తాం కదా, దీన్ని అయితే సైడ్స్ స్టిచ్ చేసుకోవాలన్నమాట మన మెజర్మెంట్ ప్రకారం. కానీ
ఈ కింద ఉంది కదా, దీన్ని అయితే మనం పీకో అయితే చేసుకోవాలి. మీ దగ్గర పీకో లేదనుకుంటే చిన్న చిన్న ఫోల్డింగ్ చేసుకుని అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ ప్లాజో ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.